జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 162వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే చతుర్థాంశే ఏకోనవింశోऽధ్యాయः పురువంశవర్ణనం. శ్రీ పరాశర ఉవాచ పూరోర్జనమేజయः తస్యాపి ప్రచిన్వతः ప్రవీరः ప్రవీరాన్ మనస్యుః మనస్యోऽస్యాభయదः తస్యాపి సుద్యోర్బహుగతः తస్యాపి సంయాతిః సంయాతేరహం యాతిః తతో రౌద్రాశ్వః. శ్రీ పరాశరుడు పలికిరి. పూర్వునకు జనమేజయుడు, అతనికి ప్రచిన్మంతునకు ప్రవీరుడు, ప్రవీరునికి మనస్యుడు, మనస్యునకు అభయదుడు, అతనికి సుద్యునకు బహుగతి, అతనికి సంయాతికి అహంయాతి, అతనికి రౌద్రాశ్వుడు. ఋత్వేపు కక్షేపు స్థండిలేపు కృతేపు జలేపు ధర్మేపు ధృతేపు స్థలేపు సన్నతేపు వనేపు నామానో రౌద్రాశ్వస్య దశపుత్రా బభూవుః. రౌద్రాశ్వునికి ఋతేపు కక్షేపు స్థండిలేపు కృతేపు జలేపు ధర్మేపు కృతేపు స్థలేపు సన్నతేపు వనేపు అనువారలు 10 మంది పుత్రులు కలిగిరి. ఋతేపోరంతినారః పుత్రోభూత్. ఋతేపునకు అంతినారుడు పుత్రుడు కలిగెను. సుమతిమప్రతిరథం ధ్రువం చాప్యంతినారః పుత్రానవాప. అంతినారుడు సుమతి, అప్రతిరథుడు, ధ్రువుడు అను పుత్రులను పొందెను. అప్రతిరథస్య కణ్వః పుత్రోభూత్. అప్రతిరథునకు కణ్వుడు పుత్రుడు కలిగెను. తస్యాపి మేధాతిథిః. ఇతనికి మేధాతిథి పుత్రుడు. యథ కాణ్వయనా ద్విజా బభూవు. ఇతని వలన కాణ్వాయులు విజులైరి. అప్రతిరథస్యాపరః పుత్రో భూదైలీనః. అప్రతిరథునకు ఇంకొక పుత్రుడు బలీనుడు. ఐలీనస్య దుష్యంతాద్యాశ్చత్వారః పుత్రా బభూవుః. ఐలీనునకు దుష్యంతుడు ఆదిగా 4 పుత్రులు కలిగిరి. దుష్యంతాశ్చక్రవర్తి భరతోభూత్. దుష్యంతుని నుండి చక్రవర్తి అయిన భరతుడు కలిగెను. యన్నామహేతుర్దేవైః శ్లోకో గీయతే. అతని నామం హేతువుగా దేవతలు శ్లోకమును గానము చేయుచున్నారు. మాతా భస్రా పితుః పుత్రో ఏన జాతః స ఏవ సః భరస్వపుత్రం మావమంస్తా శకుంతలాం. మాత గర్భసంచి నుండి పుత్రుడు ఎవరి వలన కలుగుతాడో వాడే అతనికి తండ్రి. దుష్యంతపుత్రుని భరించుము, శకుంతలను అవమానించకము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా మాతేత్యాది భస్రా చర్మధృతిః తత్సానీయా మాతా ధృతో నిక్షిప్తా ద్రవ్యం న ధృతే కింటు నిక్షేప్తురేవ ఏవం జనయితురేవ పుత్రాః. న మాతుః స ఏవ స తద్బీజోపాదానరూపత్వాద్ దేహస్య అతస్వా పుత్రం భరేతి భరతనామ నిరుక్తిః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. మాత ఇత్యాది. భస్త్ర అనగా తోలుతిత్తి. తల్లి తోలుతిత్తి వంటిది. తోలుతిత్తిలో ఉంచినది తిత్తిది కాదు, ఉంచిన వానిదే. ఇట్లు పుట్టించిన వానివాడే పుత్రుడు, తల్లివాడు కాదు. అతనే అనగా దేహమునకు ఉపాదానము బీజము కావున స్వపుత్రుని భరించుము. భరించుట వలన భరతనామ నిరుక్తి. రేతోదాహ పుత్రో నయతి నరదేవ యమక్షయాత్ త్వం చాస్య ధాత గర్భస్య సత్యమాహ శకుంతలా. రాజా, పూర్వము యమలోకము నుండి రేతస్సు నుంచిన వాడే పుత్రుని తీసుకుని పోయేవాడు. ఈ గర్భధానము చేసిన వాడవు నీవే. శకుంతల సత్యమునే చెప్పినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా రేతోధా ఇతి పురా బీజక్షేత్రిణోః పుత్ర విషయే వివాదే యమసభాయాం పుత్రం రేతోధాః
गर्भस्याधातैव नयति स्म चक्रे न दुर्क्षेत्रे अस्य च गर्भस्य त्वमाधाता अतस्ता वायं पुत्र इति సత్యమాహ శకుంతళాం. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. రేతోధ అని పూర్వము బీజక్షేత్రులకు పుత్ర విషయమున వివాదము రాగా యమసభలో పుత్రుని రేతస్సు నుంచినవాడే అనగా గర్భాధానము చేసినవాడే స్వీకరించను. క్షేత్రి స్వీకరించలేదు. ఈ గర్భమునకు ఆ దానము చేసిన వాడవు నీవే, అందువలన ఈ పుత్రుడు నీవాడు అనగా నీ పుత్రుడు అని శకుంతల నిజమును చెప్పినది. భరతస్య పత్ని త్రయేనవ పుత్రా బభూవుః. భరతునికి 3 భార్యల యందు 9 మంది పుత్రులు కలిగిరి. నైతే మమానురూపా ఇత్యభిహితాః తన్మాతరః పరిత్యాగభయాత్ తత్పుత్రాన్ జగ్నుః. వీరు నాకు అనురూపులు కారు అని భరతుడు అనగా వారి తల్లులు తమను విడిచిపెడతారేమోనను భయముతో పుత్రులను చంపిరి. తతోస్య వితథే పుత్రజన్మనే పుత్రార్థినో మరుత్సోమయాజినో దీర్ఘతమసః పార్ష్ణ్యపాస్తాద్ బృహస్పతివీర్యాదు తద్యపత్న్యాం మమతాయాం సముత్పన్నో భరద్వాజాఖ్యాః పుత్రో మరుద్భిర్ధతత్తాం. ఇక భరతునికి పుత్రజన్మ విఫలము కాగా పుత్రుని కోరిన మరుత్సోమయాజులు దీర్ఘతమసుని సహాయభూతులు బృహస్పతి వీర్యము నుండి ఉతధ్యపత్ని యందు మమతయందు పుట్టిన భరద్వాజుడను పుత్రుని ఇచ్చిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తత ఇతి దీర్ఘతమస ఇతి బృహస్పతేరగ్రజస్యోచ తద్యస్యా పత్న్యా మమతాఖ్యాయ గర్భే ఉతధ్యనిషిక్తే దీర్ఘతమసంజ్ఞే మునౌ తిష్టత్యేవ బృహస్పతిశ్చ కామాభిభూతశౌర్యేణ స్వవీర్యం నశించత్ తద్గర్భస్థేనౌ చ తేన స్వపాదపశ్చాద్భాగేన మాతుర్యోనిర్నిష్కాసితం భువి పతితం. తతః स तु గర్భస్థ ఔతద్యో బృహస్పతినాంధో భవేతి. సప్తో దీర్ఘతమా జాతః తంతు భువి పతితా బృహస్పతివీర్యజంబాలం వీక్ష్య తౌ పితరౌ మమతా బృహస్పతి వాభ్యాం జనితత్వా. ద్వాజమిమం త్వరభరద్భిః బ్రూహీత్యన్యోన్యముక్త్వా తం పుత్రం త్యక్త్వా యద్గతౌ అతో భరద్వాజాఖ్యాస. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తతః అని దీర్ఘతమసః అని బృహస్పతి అగ్రజుడైన ఉతధ్యుని పత్ని అయిన మమత యొక్క గర్భములో ఉతధ్యుడించిన దీర్ఘతముడను ముని ఉండగానే బృహస్పతి కామము వలన అభిభూతుడై చౌర్యముతో తన వీర్యమునుంచెను. ఆ వీర్యమును గర్భములోనున్న ఉతధ్యపుత్రుడు తన పాద పశ్చాద్భాగముతో మాత యోని నుండి బయటకు త్రోసివేశను. ఆ వీర్యము కింద పడెను. అప్పుడు బృహస్పతి కోపించి ఉతధ్యపుత్రుని అంధుడవు కమ్మని శపించగా దీర్ఘతమునిగా పుట్టెను. భూమి మీద పడిన బృహస్పతి వీర్యము వలన కలిగిన బాలుని చూచి వారిద్దరూ తల్లిదండ్రులు మమతా బృహస్పతులు మన ఇద్దరితో పుట్టించినందున ఇద్దరి వలన పుట్టిన వానిని ద్వాజం ఇతనిని నీవు భరించుము అంటే నీవు భరించుము అని ఒకరికొకరు పలికి ఆ పుత్రుని విడిచి వెళ్ళిరి. ద్వాజంభర అనుటచే భారద్వాజుడని పేరు కలిగను. తస్యాపి నామ నిర్వచన శ్లోకః పఠ్యతే. భరద్వాజ నామ నిర్వచన శ్లోకము ఇట్లు పఠించబడుచున్నది. మూడే భరద్వాజమిమం భరద్వాజం బృహస్పతే యాతో యదుక్త్వా పితరో భరద్వాజస్తత స్వయం. ద్వాజం మన ఇద్దరి వలన పుట్టిన ఇతనిని మూఢురాల భరించుము. బృహస్పతి ద్వాజంభర ఇద్దరి వలన కలిగిన వారిని భరించుము అని పలికి తల్లిదండ్రులు వెళ్ళినారు కాన ఇతను భరద్వాజుడాయను. భరద్వాజస్స తస్య వితదే పుత్రజన్మనే మరుద్భిర్దత్తః తతో వితతా సంజ్ఞామవాప
ఇక భరద్వాజుడు పుత్రజన్మ వితఢుడు కాగా భరతునికి మరుత్తులిచ్చినందున వితధుడు అని పేరు పొందెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.